Hi my dear students, my friends, welcome back to the channel Learn English with AMEER. ఈ వీడియోలో మనము ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ చేద్దాం. ఐ నో దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. మనం ఫస్ట్ టైం ఒక హిందూ న్యూస్ పేపర్ యొక్క ఎడిటోరియల్ని అనలైజ్ చేస్తున్నాం. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకేనా? సో చూస్తే ఎడిటోరియల్ అనాలిసిస్ అసలు వీడియోస్ ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటి? ఇక్కడ నుంచి మీకు టైం దొరికినప్పుడల్లా కూడా ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? ఎందుకంటే క్లాస్ రూమ్లో ఒక కాన్స్టెంట్ రిక్వెస్ట్ స్టూడెంట్స్ సైడ్ నుంచి, కాన్స్టెంట్ డిమాండ్ ఆర్ స్టూడెంట్స్ ఫేస్ చేసే ఒక కాన్స్టెంట్ ప్రాబ్లం అని కూడా దీన్ని అనుకోవచ్చు. ఏంటి అంటే క్లాస్ రూమ్లో నేర్పించే గ్రామర్ థరోగా ఫాలో అవుతున్నారు స్టూడెంట్స్, వొకాబులరీ కూడా కష్టపడి నేర్చుకుంటున్నారు, కాంప్రిహెన్షన్ పార్ట్ కూడా అంతో ఎంతో ట్రై చేస్తున్నారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి లాంగ్వేజ్ యూసేజ్ నిజంగా ఎలా ఉంటుంది, మనం చదువుకునే గ్రామర్ నిజంగా ప్రాక్టికల్గా ఎలా యూస్ చేస్తాం, మనం నేర్చుకునే వొకాబులరీ ప్రాక్టికల్ లెవెల్లో ఎలా ఉంటుంది, కాంప్రిహెన్షన్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, అన్నిటికీ ఒకటే ఆన్సర్, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ రీడింగ్ స్కిల్స్. కరెక్ట్ కదా? సో మీరు మీ రీడింగ్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడం చాలా చాలా అవసరం. ఓకే, అండ్ ప్రాక్టికల్గా ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఎలా యూస్ చేస్తాం. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ద ప్రాక్టికల్ యూసేజ్ పార్ట్ ఆల్సో. ఐ హోప్ దిస్ ఇస్ విజిబుల్. ప్రాక్టికల్ యూసేజ్ పైన కూడా ఫోకస్ మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసమే, ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దీస్ టూ ప్రాబ్లమ్స్ వీఆర్ స్టార్టింగ్ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మనం ఎడిటోరియల్ ఇంపార్టెంట్ ఎక్కడ కనిపించినా కూడా ఒక మంచి ఆర్టికల్స్ వాటిని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీ రీడింగ్ స్కిల్స్ ఎన్హాన్స్ అవుతాయి. నేను చెప్తాను క్లాస్ రూమ్స్లో క్లాసెస్ చెప్పేటప్పుడు మీరు డైలీ కూడా ఇంగ్లీష్ కంటెంట్ని తీసుకొని రీడ్ చేయడానికి ట్రై చేస్తుండండి. యూ హ్యావ్ టు రీడ్ అలాట్, రైట్? యూ హ్యావ్ టు ఇంప్రూవ్ రీడింగ్ స్కిల్స్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దెమ్. రీడింగ్ చేస్తేనే కదా మీకు అర్థమయ్యేది లాంగ్వేజ్ నిజంగా ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది. ఇట్స్ అ లాంగ్వేజ్ ఆఫ్టర్ ఆల్. నువ్వు అంత ఫిజికల్గా చదివితే కుదరదు, దాంట్లో కొంచెం ఇన్వాల్వ్ అయిపోయి నిజంగా లాంగ్వేజ్ లాగా అర్థం చేసుకుని చదివితే చాలా బాగుంటుంది కదా, ప్రాక్టికల్గా అర్థమవుతుంది. సో ఈ ప్రాక్టికల్ యూసేజ్ చేయడం కోసం నేను ఎంతో రిక్వెస్ట్ చేస్తాను స్టూడెంట్స్ని, చేయండి. ఓకే, ట్రై చేయండి. మీకు నచ్చిన నావెల్స్ని కొనండి, బుక్స్ని కొనండి, ఓకేనా? ఏమైనా స్టోరీస్ చదవండి ఆర్ న్యూస్ పేపర్స్ చదవండి. బట్ స్టూడెంట్స్ మాత్రం కాన్స్టాంట్గా దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఆర్ దాన్ని ఇగ్నోర్ చేస్తారు ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో మీరు ఇగ్నోర్ చేసినా కూడా నేను దగ్గరుండి మీకు నేర్పించడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు ప్రాక్టికల్ యూసేజ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. రీడింగ్ స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ ఎక్కువగా ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే నేను టిప్ ఏది అంటే, మీరు ఏదైతే ఆర్టికల్స్ మనం చూపిస్తూ ఉంటామో ఏవైనా బయట ఏవైనా కూడా వాటిని లౌడ్గా చదవండి. వీడియో పాజ్ చేసేసుకోండి, లౌడ్గా చదవండి. రీడ్ దెమ్ అలౌడ్. ఓకే, లౌడ్గా చదవడం వల్ల ఏమవుతుంది అంటే లాంగ్వేజ్ మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, అంటే మీ నోట్లోంచి అది బయటికి రావడం జరుగుతుంది. లాంగ్వేజ్ ఎప్పుడైతే నీ నోట్లోంచి బయటకు వస్తుందో నీ బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది. కరెక్ట్ కదా? వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ కొత్తగా అనిపించవు, పాత కనిపిస్తాయి. కొత్త వర్డ్స్ కనిపించినా కూడా మీకు చదవడం వల్ల మీ ఫెమిలియారిటీ పెరిగిపోతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. లాంగ్వేజ్ పైన ఏమొస్తుంది మీకు? కాన్ఫిడెన్స్. సో ఇట్స్ ఆల్ అబౌట్ రేజింగ్ అవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఇజంట్ ఇట్? మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు రేజ్ అవర్ కాన్ఫిడెన్స్ లెవెల్. ఓకేనా? కాన్ఫిడెన్స్ లెవెల్ రేజ్ చేయాలి అండ్ ఇంగ్లీష్ని చాలా దగ్గరగా తీసుకోవాలి. మనం ఫెమిలియర్ అయిపోవాలి లాంగ్వేజ్ మనకి. ఓకేనా? అక్కడి నుంచి ఇంగ్లీష్ చాలా సులువు అనిపిస్తుంది. బీట్ ఇన్ గ్రామటికల్ ఆస్పెక్ట్, ఇన్ ది ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఆర్ ఇన్ ది రియల్ లైఫ్ ఓరియంటేషన్ వెన్ యూ వాంట్ టు స్పీక్ ఇట్, రైట్? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు అసలు మనం తీసుకున్న ఆర్టికల్ ఏముంది చూద్దాం. బిఫోర్ దాట్, ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, రాబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్, జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసమైనా, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా, బ్యాంక్ ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసేవాళ్ళన్నా, నా దగ్గర నుంచి కంప్లీట్ కోర్స్ కనుక నేర్చుకోవాలనుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ నేమ్ కొట్టేసేయండి, లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేయండి. దాంట్లో మీకు ఫుల్ కోర్సెస్ ఉంటాయి. ఓకేనా? సో మ్యాటర్లోకి వెళ్దాం, టాపిక్ చూద్దామా. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్టికల్. ఒకసారి మనం చూద్దాం దీన్ని. ఓకేనా? సో ఆర్టికల్ దేనిపైన అంటే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ విమెన్. టైటిల్ ఏంటో ఒకసారి చదివేసుకోండి, గట్టిగా చదివేసాడు. వీడియో పాస్ చేసి చదువుకోండి గట్టిగా. విమెన్ కెన్ మేక్ ద వరల్డ్ బెటర్. విమెన్ కెన్ మేక్ ద వరల్డ్ బెటర్. విమెన్ వరల్డ్ని ఇంకా బెటర్ ప్లేస్ చేయగలరు. ఓకేనా? ఇన్ వాట్ వే అనేది మనం చదువుకోవాలి. ఇన్ వాట్ వే, ఏ విధంగా అనేది మనం చూద్దాం ఒకసారి. క్లియర్గా డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది, చూద్దాం. ఐ నో యూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ దిస్, బట్ ఐ విల్ ట్రై టు జూమ్ ఇట్ ఇన్ ఫర్ యువర్ సేక్. ఓకేనా? ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపిస్తా. ఇలా మనం చదవము, బట్ ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇలా అనమాట. మీరు ఒక్కొక్క ఆర్టికల్ని ఇలా నీట్గా ఒక్కొక్క పారాగ్రాఫ్ వైజ్గా వీడియో పాస్ చేసుకుని చదివేసుకుంటూ ఉండండి. ఓకేనా? చదివేసుకుంటూ ఉండండి. దీన్ని నీట్గా చదివేసేయండి. మనం కంప్లీట్ ఆర్టికల్ మొత్తం చదవకపోయినా కూడా ఈ పార్ట్ దాకా కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? బికాస్ వీ డోంట్ వాంట్ అవర్ వీడియో టు గెట్ లెంతీ. కరెక్ట్ కదా? సో నీట్గా కనిపించడం కోసం నేను ఒక్కొక్క దాన్ని చాప్ చేసి పెట్టా, హైలైట్ చేసి కూడా పెట్టాను. చూద్దాం. రైట్, ద ఫస్ట్ పార్ట్. ఓకేనా? సో విమెన్ కెన్ మేక్ ద వరల్డ్ బెటర్ ఇన్ వాట్ వే. సో ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఓకే, సో చదవడం స్టార్ట్ చేద్దాం. ఒకసారి చూడండి. రైట్, ఎకానమిక్ హిస్టరీ హ్యాస్ లాంగ్ బీన్ chronicled through a male lens, emphasizing the contributions of men and their viewpoints. రైట్, మాట్లాడేది దేని గురించి అంటే ఇట్స్ అబౌట్ ఎకనామిక్ హిస్టరీ.
ఆర్థిక శాస్త్రం గురించి మాట్లాడుతున్నాం. ఆర్థిక పరంగా విమెన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి దీని గురించి మాట్లాడితే, విమెన్ దిస్ ఎకనామిక్ హిస్టరీ హ్యాస్ లాంగ్ బిన్ క్రానికల్డ్ త్రూ అ మేల్ లెన్స్, రైట్. ఎక్కువగా ఎకనామిక్ హిస్టరీని కనుక చూస్తే దాంట్లో ఎక్కువగా కనిపించేది ఏంటి అంటే మేల్ విజన్ ఎక్కువ కనిపిస్తుంటుంది, ఓకేనా. ఇట్ హ్యాస్ బీన్ క్రానికల్డ్ త్రూ అ మేల్ లెన్స్, ఇట్ హ్యాస్ బీన్ పర్సీవ్డ్ త్రూ. క్రానికల్డ్ త్రూ అంటే మీకు అర్థం కావాల్సింది ఇట్ హ్యాస్ బీన్ పర్సీవ్డ్ త్రూ. ఎసనో ఇట్ హ్యాస్ బీన్ రికార్డెడ్, ఇట్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఇన్ మేల్ వర్షన్స్ మోస్ట్ ప్రాబబ్లీ విత్ మేల్ నేమ్స్, ఫిల్డ్ విత్ మేల్ నేమ్స్, ఓకే. ఎక్కువగా మీకు మేల్ పర్సన్స్ యొక్క నేమ్స్ కనిపిస్తుంటాయి ఆర్థిక శాస్త్రంలో నిపుణుల గురించి చూస్తే, ఎక్స్పర్ట్స్ గురించి. ఎంఫసైజింగ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మెన్ అండ్ దేర్ వ్యూ పాయింట్స్. మెన్ ఏ విధంగా ఆర్థిక శాస్త్రంలో కాంట్రిబ్యూషన్ చేశారు అండ్ వాళ్ళ వ్యూ పాయింట్స్ ఏంటి అనే దానిపైన మనకి చాలా వరకు కాంట్రిబ్యూషన్ అయితే కనిపిస్తుంది మేల్ది. వాట్ అబౌట్ విమెన్ ఒకసారి చూద్దాం. జస్ట్ లుక్ ఎట్ ద నోబెల్ మెమోరియల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్. ఎకనామిక్ సైన్సెస్లో తీసుకుంటే నోబెల్ ప్రైజెస్ని చూడండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. నోబెల్ ప్రైజెస్ని మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అంటే మేల్ నేమ్స్ ఎంతవరకు నిండిపోయి ఉన్నాయి, ఓకేనా. ఆర్థిక శాస్త్రంలో మేల్ పర్సన్స్కే ఎక్కువగా కాంట్రిబ్యూషన్ ఉంది. ఎలా నేమ్స్ అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ టు 90 men సిన్స్ 1969. 1969 దగ్గర నుంచి తీసుకుంటే ఈ అవార్డ్ అనేది నోబెల్ ప్రైజ్ అనేది ఎకనామిక్ సైన్సెస్లో 90 menకి వచ్చింది, ఓకేనా. 90 men పీపుల్కి, ఓకేనా. అండ్ జస్ట్ 3 women. అబ్జర్వ్ చేయండి, 90 menకి వస్తే విమెన్ మాత్రం ఓన్లీ 3 womenకి వచ్చింది. అబ్జర్వ్ చేయండి, ఎక్కువగా ఎకనామిక్ సైన్సెస్లో నోబెల్ ప్రైజెస్ కాంట్రిబ్యూషన్ ఎవరిది అంటే మేల్ వాళ్ళది ఉంది, ఫీమేల్ది లేదు, ఓకేనా. రైట్. ఎకనామిక్ ఆర్థిక శాస్త్రం గురించి మాట్లాడుతాం. ద ఫస్ట్ ఎవరామె? ఎలినార్ ఆస్టామ్. చూడండి ఆ 3 women గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు క్లియర్గా, ఓకేనా. డిస్క్రిప్షన్ వస్తుంది. The first, Elinor Ostrom, won in 2009 for explaining how local communities, most of them in developing countries, govern themselves. ఓకే, సో సింపుల్ మీనింగ్ ఏంటి అంటే లోకల్ కమ్యూనిటీస్, విలేజెస్లో ఉన్న కమ్యూనిటీస్ వాళ్ళని వాళ్ళు ఇండిపెండెంట్గా ఎలా రూల్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళు ఎలా ఫైనాన్షియల్గా గవర్న్ చేసుకుంటారు, ఓకేనా, ఎలా మేనేజ్ చేస్తారు అనే దానిపైన ఒక ఆర్టికల్ అడిగింది, పరిశోధన చేయడం. దానికి ఎలినార్ ఆస్ట్రామ్కి ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది. ద సెకండ్, ఈస్టర్ డూఫ్లో, వన్ ఇన్ 2019. 2019లో ఈ విమెన్కి వచ్చింది ఈస్టర్కి, ఫర్ హర్ ఎక్స్పెరిమెంటల్ వర్క్ ఇన్ అలీవియేటింగ్ గ్లోబల్ పావర్టీ. ఇక్కడ మీకు హైలైట్ చేసిన వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా రాయడం జరుగుతుంది, ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా, ఓకేనా. అలీవియేటింగ్ పవర్టీ అంటే మీనింగ్ ఏంటి? సింపుల్ గైస్, అలీవియేటింగ్ పవర్టీ అంటే మీనింగ్ ఏంటి అంటే టు రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ సంథింగ్, టు రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ సంథింగ్. దేనిదైనా కూడా ఇంపాక్ట్ మనం రెడ్యూస్ చేసి లో లెవెల్కి తీసుకొని వస్తే, నెగటివ్ థింగ్స్ని మనము సమ్హౌ బెటర్ చేయడానికి ట్రై చేస్తే దట్ ఈస్ కాల్డ్ అలీవియేషన్, ఓకేనా. సో ఈస్టర్ డూఫ్లో అనే పర్సన్ 2019లో ఎక్స్పెరిమెంటల్ వర్క్ ఏం చేసిందంటే ఇన్ అలీవియేటింగ్ గ్లోబల్ పోవర్టీ, గ్లోబల్గా ఉన్న దారిద్ర్యం, పేదరికాన్ని ఎలా మనం తగ్గించవచ్చు, రెడ్యూస్ చేయవచ్చు, దట్ ఈస్ కాల్డ్ అలీవియేషన్, అలీవియేటింగ్, ఓకేనా. సో ద వర్డ్ అలీవియేటింగ్ ఈస్ యూస్డ్ యాజ్ అ జెరెండ్ ఓవర్ హియర్. ఎసానో ఇట్స్ అ జెరెండ్. ప్రాక్టికల్గా చూడండి జెరెండ్ యూసేజ్ ఎలా ఉంది, ఓకే. ఇన్ అలీవియేటింగ్ గ్లోబల్ పోవర్టీ. Claudia Goldin was the third woman awarded the Nobel Prize in Economics in 2023. రీసెంట్గా వచ్చింది ఎవరికి? ఇది మీరు హైలైట్ కూడా చేసేసుకోండి బికాస్ ఇది మీకు ఎగ్జామినేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. క్లాడియా గోల్డిన్ అనే పర్సన్కి 2023లో ఎకనామిక్ సైన్సెస్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది 2023లో ఫర్ హర్ వర్క్ ఎక్స్ప్లెయినింగ్ వై విమెన్ ఎర్న్ లెస్ మనీ దాన్ మెన్ ఈవెన్ వెన్ దే డూ ద సేమ్ వర్క్. సేమ్ వర్క్, సేమ్ స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్ ఉన్న వర్క్ని విమెన్ చేసినా కూడా మెన్తో కంపేర్ చేస్తే తక్కువ శాలరీస్ ఇస్తారు విమెన్కి, ఎందుకని అనే దానిపైన ఒక రీసెర్చ్ చేసిన దానికి క్లాడియా గోల్డిన్కి మనకి నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో దిస్ ఈస్ ది ఆర్టికల్స్ ఫస్ట్ పారాగ్రాఫ్, ఓకే. సో నీట్గా మీరు అబ్జర్వ్ చేయండి, దీని కనుక మీరు ప్రాపర్గా చదువుకుని వెళ్తే మీకు ఏమర్థమవుతుందంటే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండే వర్డ్స్ ఆర్డర్ ఎలా ఉండబోతుంది, వర్డ్స్ని ఎలా బేసికల్గా మనం సెంటెన్స్లో ఫ్రేమ్ చేస్తాం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు అర్థమయ్యేది ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్సెస్లో గ్రామర్ ఎలా యూజ్ అవుతుంది, ప్రాక్టికల్ యూసేజ్ చూడడం, ఓకేనా. సో రీడింగ్ ఎబిలిటీస్ పెంచుకోవడం. చూడండి ఎకనామిక్ హిస్టరీ హ్యాస్ లాంగ్ బీన్ క్రానికల్డ్ అన్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హ్యాస్ లాంగ్ బీన్, హ్యాస్ బీన్ కనిపిస్తుంది. హ్యాస్ బీన్ ప్లస్ V3 వస్తుంది అంటే యూనిట్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ది ప్యాసివ్ వాయిస్ కన్స్ట్రక్షన్. ఏంటిది? ప్యాసివ్ వాయిస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అంతే కదా. హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V3 క్రానికల్డ్ అవుతుంది V3 అనా కదా. ఎకనామిక్ హిస్టరీ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్లో రాశారు. సో సెంటెన్స్ ఈజ్ రిటర్న్ ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఇలా రాస్తారు అని చెప్పేసి మీకు అర్థం కావాలి, ఓకేనా. ఎంఫసైజ్ అంటే మీనింగ్ ఏంటి? ఎంఫసైజ్ సింప్లీ మీన్స్ టు స్ట్రెస్ ఆన్ సంథింగ్. దేన్నైనా నొక్కి చెప్పడాన్ని మనం అంటాం ఎంఫసిస్ పెట్టి చెప్పడం, ఓకేనా, నొక్కి చెప్పడం, ఎంఫసైజింగ్ ద కాంట్రిబ్యూషన్.
మెన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది మనం నొక్కి చెప్పడం అనే దాని గురించి. ఓకే, నౌ లిసన్. ఇట్ హ్యాస్ బీన్ అవార్డెడ్, ఇక్కడ హైలైట్ చేసాం, ఇట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ టు 90 మెన్. అగైన్ అబ్జర్వ్ చేయండి, హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ అవార్డెడ్ అవుతుంది V3. నోబెల్ ప్రైజ్ ఇవ్వబడింది ప్యాసివ్ వాయిస్ కన్స్ట్రక్షన్లోనే చెప్తున్నాం. ఓకేనా, ఇట్ అనే ప్రొనౌన్ ఎవరిని చూపిస్తుంది ఇక్కడ అంటే నోబెల్ ప్రైజ్ని. సో ఇలా చూడండి, ఒక ప్రొనౌన్కి ఏ నౌన్తో కనెక్షన్ ఉంది, యాంటిసిడెంట్ ఏంటి, అండ్ అబ్జర్వ్ చేస్తే మనం గ్రామర్లో వాయిసెస్ని టెన్సెస్ని ఎలా యూస్ చేస్తాం ఇది అర్థమవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకొక చిన్న హింజ్ పాయింట్ ఉంది, ఆర్ ద పాయింట్ దట్ నీడ్స్ టు బి స్ట్రెస్డ్ ఓవర్ హియర్. వాట్ ఈస్ ఇట్? అబ్జర్వ్ చేయండి, ఇట్ హ్యాస్ బీన్ అవార్డెడ్ టు 91 సిన్స్ 1969. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువసార్లు మేము గ్రామర్ చెప్పేటప్పుడు ఒక రూల్ని స్ట్రెస్ చేసి చెప్తాం. వెన్ ఎవర్ సిన్స్ ఈస్ గివెన్, సిన్స్ ప్లస్ మీకు కనుక పాయింట్ ఆఫ్ టైం, పాయింట్స్లో కనుక టైం వస్తే మీరు ఏం చేయాలి అంటే యూ నీడ్ టు యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మీరు యూజ్ చేయొచ్చు అని చెప్తూ ఉంటాం మనం జనరల్గా. ఓకేనా, సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంది ఈ రూల్కి ఇదే ఆర్టికల్లో. ఎక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఎప్పుడైతే మీరు సిన్స్ 1969 చూస్తున్నారో, సిన్స్ 1969 ఇయర్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం అయిపోయింది. పాయింట్ ఆఫ్ టైం కదా, వచ్చినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉందా, ఇట్ సబ్జెక్ట్ అనుకుంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ ఉంది, బీన్ ఉంది అవునా కదా, ఇక్కడ అవార్డెడ్ ఉంది. సో ప్రెజెంట్ పర్ఫెక్టే రాస్తున్నాం మనము, బట్ దేంట్లో రాస్తున్నాము అంటే ప్యాసివ్ కన్స్ట్రక్షన్లో రాస్తున్నాం. సో అబ్జర్వ్ చేసేసుకోండి, పర్ఫెక్ట్ టెన్సెస్ని మనం యూస్ చేస్తాం సిన్స్తో. ఓకేనా, సిన్స్ ప్లస్ పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఇట్ ఈస్ ది ప్రాక్టికల్ అప్లికేషన్ ఓవర్ దేర్. ఓకే, కావాలంటే కంటిన్యూస్ మోడ్లో రాయొచ్చు, పర్ఫెక్ట్ మోడ్లో కూడా రాయొచ్చు. సింపుల్ అనమాట. అర్థమైంది కదా, అంతా ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా. ఆల్ రైట్, సెకండ్ పారాగ్రాఫ్ని కూడా ఒకసారి నీట్గా చూసి అర్థం చేసుకొని ట్రై చేద్దాం. ఓకేనా, సో మీరు కూడా ట్రై చేయండి, వీడియో పాజ్ చేసేసి ఒకసారి లౌడ్గా చదివేసుకోండి అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఆల్సో. రైట్, లెట్స్ ట్రై టు రీడ్ ఇట్ టుగెదర్ నౌ. Economic science is focused on studying systems for producing economically valuable goods and services efficiently. మీరు ఎప్పుడైతే నేను చదివేటప్పుడు వింటున్నారో చుట్టుపక్కల ఉన్న అంబియన్స్ని మర్చిపోండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని క్లియర్గా ఫోకస్ చేయండి ప్రొనౌన్సియేషన్ పైన, ఎలా చదువుతాం ఏంటి అనేది. ఓకేనా, ఫెమిలియారిటీ పెరిగిపోతుంది అనమాట, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతాయి. ఐ గ్యారంటీ యూ దిస్. ఓకే, సో చూడండి, సో ఎకనామిక్ సైన్సెస్లో యూజువల్గా ఏదైనా ఇష్యూని ఎలా కన్సిడర్ చేస్తాం, ఎంటిటీని ఎలా కన్సిడర్ చేస్తామంటే వాల్యూ పైన. ఓకేనా, సో రెవెన్యూ పరంగా చూస్తే ఏది ఎంత వాల్యుబుల్ అనేది చూడడమే ఎకనామిక్ సైన్సెస్ అనేది చెప్తున్నాం. ఓకే, అది గూడ్స్ అండ్ సర్వీసెస్ కావచ్చు, గూడ్స్ అయినా కావచ్చు, మెటీరియల్ కావచ్చు, లేకపోతే మనం ప్రొవైడ్ చేసే సర్వీస్ కావచ్చు. రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తుంది అనేది చూస్తాం. న్యాచురల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ మెజర్డ్ బై ఎకానమిస్ట్ ఇన్ మనీ టర్మ్స్. అన్నీ కూడా మనీ టర్మ్స్లో మెజర్ చేస్తాం. న్యాచురల్ రిసోర్సెస్ అయినా, హ్యూమన్ రిసోర్స్ అయినా, మనిషి ఎంప్లాయీ అయినా కూడా ఎకనామిక్ పరంగా చూస్తాం. క్లాడియా గోల్డిన్ ఎవరైతే 2023లో ఇప్పుడు రీసెంట్గా ఎకనామిక్ సైన్సెస్లో నోబెల్ ప్రైజ్ గెలిచారో, క్లాడియా గోల్డిన్ వాజ్ అవార్డెడ్ ఫర్ హర్ వర్క్ ఎక్స్ప్లెయినింగ్ వై విమెన్ ఎర్న్ లెస్ మనీ దాన్ మెన్ ఈవెన్ వెన్ దే డూ ద సేమ్ వర్క్. సేమ్ వర్క్ చేసినప్పటికి కూడా విమెన్కి తక్కువ శాలరీ ఎందుకు ఇస్తారు మెన్ కంటే అనే దాని గురించి ఒక స్టడీ చేసింది క్లాడియా గోల్డిన్. ఓకే, అ విమెన్స్ వర్క్ ఇన్ ద ఫ్యామిలీ కాంట్రిబ్యూట్స్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ హ్యూమన్స్ ఇన్ సొసైటీ. ఇట్ డస్ నాట్ యాడ్ టు ద గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ అండ్ జీడిపి. రైట్, మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే విమెన్ చేసే వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్. వాళ్ళు లేకపోతే నిజంగా సొసైటీ లేదండి. యాక్చువల్గా విమెన్ చేసే వర్క్ యాక్చువల్గా దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుందంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ హ్యూమన్స్. ఒక విమెన్ కనుక ఇంట్లో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చిందరవందరగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ యొక్క వెల్ బీయింగ్ అంతా ఎవరిపైన డిపెండ్ అయ్యి ఉందంటే విమెన్ పైన డిపెండ్ అయ్యింది. సో విమెన్ ప్లే అ మేజర్ రోల్. కానీ అన్ఫార్చునేట్లీ దిస్ డజంట్ కౌంట్ ఇన్ ది ఎకనామిక్ టర్మ్స్. రెవెన్యూ జనరేట్ కావట్లేదు కదా. ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఎంత ఎఫర్ట్ పెడుతుంది, ఎంత వాల్యుబుల్ వర్క్ చేస్తుంది అనేది డజంట్ కౌంట్ అ లాట్. ఎందుకు అంటే ఓన్లీ మనం ఎకనామిక్ సైన్సెస్లో ఏం చేస్తామంటే రెవెన్యూ పైనే ఫోకస్ చేస్తాం అనమాట. ఆ టర్మ్స్లో రెవెన్యూ టర్మ్స్లో ఏమన్నా కాంట్రిబ్యూషన్ ఉందా? లేదు కదా. రైట్, దీనివల్ల హ్యూమన్ వెల్ బీయింగ్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, అందుకే రెవెన్యూ టర్మ్స్ లేదు కాబట్టి జీడీపీలో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయట్లేదు కాబట్టి ఎక్కువగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నాం. బట్ వితౌట్ దెమ్ వీఆర్ నథింగ్. ఇది మీకు అర్థం కావాలి, అవునా? అది మీకు అర్థం కావాల్సింది. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే మీకు హైలైట్ చేసుకుంటూ చూపిస్తాను చూడండి. ఓకే, లేజర్ పాయింట్ తీసుకుందాం. సో ఉమెన్స్ వర్క్ ఇన్ ద ఫ్యామిలీ కాంట్రిబ్యూట్స్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ హ్యూమన్స్ ఇన్ సొసైటీ. ఇట్ డస్ నాట్ యాడ్ టు ద జీడీపీ. ఎస్, Ms. Goldin's research reveals that women who also attend to the caring work required for families at home are considered less valuable in economic enterprises because they cannot commit to continuously working full time for their employers, which men can. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే క్లాడియా గోల్డిన్ రీసెర్చ్ చేసినప్పుడు ఒక చిన్న ఫ్యాక్ట్ అయితే కనిపించింది ఆమెకి. ఏంటి అంటే ఎప్పుడైతే ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ కావచ్చు ఒక విమెన్ని హైర్ చేసుకుందాం అనుకుంటే శాలరీ తక్కువగా ఆఫర్ చేస్తారు, ఎక్కువగా విమెన్ పైన డిపెండ్ కారు. దే డోంట్ డిపెండ్ ఆన్ ది విమెన్ మచ్.
వాట్ ఈస్ ద రీజన్? బికాస్ వాళ్ళకి ఫ్యామిలీ బర్డెన్స్ ఉంటాయి కదా, రైట్? వాళ్ళు ఫ్యామిలీని చూసుకోవాలి. దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్, రైట్? అందుకే వీళ్ళు మా కంపెనీకి సంబంధించిన వర్క్ పైన ఎక్కువ ఫోకస్ చేయలేరేమో, ఇదొక పాయింట్. అండ్ మా కంపెనీతో పాటు ఎక్కువ రోజులు వీళ్ళు అసోసియేట్ అయ్యి ఉండలేరేమో, వీళ్ళు ఏ టైంలో మన కంపెనీ వదిలేసి వెళ్ళిపోతారో తెలియదు కదా. ఈ అన్ని ఫ్యాక్టర్స్ పైన బేస్ చేసేసుకొని వీళ్ళకి తక్కువ అమౌంట్ ఆఫ్ మనీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఈవెన్ దో దే డూ ద వర్క్స్ ఎఫిషియెంట్లీ. ఎస్, మీకు ఒక విషయం అర్థం కావాలి, ఓకేనా? బట్ మెన్ మ్యాటర్కి వచ్చేసరికి మీకు విషయం అర్థం కావాల్సింది ఏంటి అంటే, మెన్ ఒకసారి జాబ్లో జాయిన్ అయితే ఒకటైతే పక్కా అయితే గ్యారెంటీడ్ అనమాట. ఏంటంటే వాళ్ళు ఒకసారి జాబ్లో జాయిన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ అయితే ఉంటాయి, వాళ్ళు కన్సిస్టెంట్గా జాబ్కి వస్తారు, ఓకేనా? విమెన్ దగ్గర అన్సర్టనిటీ ఉంది కాబట్టి వాళ్ళకి మనీ తక్కువగా పే చేస్తూ ఉంటారు, ఓకేనా? సో మీకు అర్థం కావాల్సింది, దే ఫోకస్ ఆన్ వెల్ బీయింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఓకేనా? అది సమ్హౌ వాళ్ళకు ఒక డీమెరిట్ అవుతుంది అని చెప్పాలి, ఓకే? సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనము ఇక్కడ హైలైట్ చేసిన ఏదైతే ఈ వర్డ్స్ ఉన్నాయో, వాజ్ అవార్డెడ్ అనేది ప్యాసివ్ వాయిస్ని చూపిస్తుంది. క్లాడియా గోల్డెన్ అనే ఆమె అవార్డు తీసుకుంది, రిసీవర్ కాబట్టి ప్యాసివ్ వాయిస్లో రాసాం. ఇదొక థింగ్ని నోటీస్ చేయండి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, విమెన్ని హైలైట్ చేసాం ఎందుకు? రీసెర్చ్ రివీల్స్ దట్ విమెన్ తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కామా తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఫ్యామిలీస్ ఎట్ హోమ్ కామా ఎండిన దాకా ఇక్కడ వచ్చింది ఒక యాపోజిషన్. ఏమొచ్చింది? యాపోజిషన్. యాపోజిషన్ వచ్చిన తర్వాత కూడా విమెన్ అనేది సబ్జెక్ట్ కాబట్టి దీనికి సూటబుల్ ఒక వర్బ్ని యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఏం యూస్ చేస్తామంటే ఆర్ కన్సిడర్డ్. ఒకవేళ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో కనుక ఇలా వస్తే, ఓకే, ఎలా అంటే క్లాడియా గోల్డిన్స్ రీసెర్చ్ రివీల్స్ దాట్ విమెన్ హూ ఆల్సో అటెండ్ టు ద కేరింగ్ వర్క్ రిక్వైర్డ్ ఫర్ ఫ్యామిలీస్ ఎట్ హోమ్ ఆర్ ఇవ్వకుండా ఒకవేళ కనుక ఇక్కడ ఈజ్ ఇచ్చాడు అనుకోండి, ఈజ్ కన్సిడర్డ్. ఆ ఈజ్ కన్సిడర్డ్ అనేది కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఈజ్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఉమెన్ ప్లూరల్ కాబట్టి మనకి ఇక్కడ ఆరే రావాలి. ఆర్ కూడా ఎలా ఉంటుంది అంటే ప్లూరల్ టర్మ్స్లో ఉంది. అండర్స్టాండ్ నౌ? సో అపోజిషన్స్ వచ్చినప్పుడు అగ్రిమెంట్ ఎలా చేస్తాం ఒకసారి ఫోకస్ చేసుకోండి, ఓకే? లెస్ వాల్యుబుల్ ఇన్ ఎకనామిక్ ఎంటర్ప్రైజెస్ అలా చూసుకుంటూ వెళ్తే వర్కింగ్ ఫుల్ టైమ్ ఫర్ దేర్ ఎంప్లాయర్స్ విచ్ మెన్ క్యాన్, ఓకేనా? సో అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ని ఎందుకు యూస్ చేసాం? ఎందుకంటే యూర్ టాకింగ్ అబౌట్ వర్కింగ్ ఫుల్ టైమ్, ఓకేనా? ఫుల్ టైం వర్క్ చేయడం అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. మెన్ అయితే చేయగలరు ఈ పనిని, బట్ విమెన్ ఎక్కువ ఫుల్ టైం చేయలేరు అని చెప్పేసి అని కూడా మాట్లాడుతున్నాం. సో ఇక్కడ విచ్ అనేది ఎందుకు యూస్ చేసామంటే ఈ ఫుల్ టైం వర్క్ని రిప్రజెంట్ చేయడానికి, రిలేట్ చేసుకోవడానికి. ఒకవేళ ఎగ్జామినేషన్లో విచ్ మెన్ కెన్ అనకుండా వాట్ మెన్ కెన్ అన్నామనుకో, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. బికాస్ వర్కింగ్ ఈజ్ అన్ ఇష్యూ. ఒక ఇష్యూని రిప్రజెంట్ చేయడానికి, ఒక వస్తువు గురించి విషయం గురించి మాట్లాడాలంటే వీ కాంట్ యూస్ ద టర్మ్ వాట్. మనం ఏమంటామంటే రిలేటివ్ ప్రొనౌన్స్లో విచ్ యూస్ చేస్తామన్నమాట. ఇట్ ఈస్ ప్రెటీ మచ్ అండర్స్టాండబుల్, ఓకేనా? ఇలాంటి ఎర్రర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, రైట్? వీడియో పాస్ చేసేసి ఒకసారి ఈ ఆర్టికల్ని కూడా ఈ చిన్న పారాగ్రాఫ్ నుంచి చదవడం ట్రై చేయండి, ఓకే? ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అండ్ ఇండియా, దాంట్లోనే కంటిన్యూషన్ పార్ట్ అనమాట. కావాలంటే మీకు హైలైట్ చేసి చూపిస్తాను చూడండి, ఓకే? ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అండ్ ఇండియా, రైట్? మనం దాన్నే స్టడీ చేస్తాం అనమాట. వీడియో పాస్ చేసి లౌడ్గా చదివేసేయండి. ప్యాటర్న్స్ ఆఫ్ ఎకానమిక్ గ్రోత్ హ్యావ్ షిఫ్టెడ్ గ్లోబలీ. ఎకానమిక్ గ్రోత్ అనే ఎలా అయితే జరుగుతుందో దాని యొక్క ప్యాటర్న్స్ అనేది షిఫ్ట్ అయిపోతుంది, గ్లోబల్గా మారిపోతుంది, ఓకేనా? గ్రోత్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతాయి. లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండస్ట్రియల్ ఫార్మ్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ బికమింగ్ హార్డర్ టు ఫైండ్ ఈవెన్ ఇన్ రిచ్ కంట్రీస్. రిచ్ కంట్రీస్లో కూడా అబ్జర్వ్ చేస్తే లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇండస్ట్రియల్ ఫార్మ్స్లో దొరకడం కూడా కష్టమైపోతుంది. లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఒకసారి జాయిన్ అయ్యామంటే ఎక్కువ రోజులు కన్సిస్టెంట్గా పనిచేయడం, ఇది ఎక్కువగా రిచ్ కంట్రీస్లో కూడా దొరకట్లేదు అనమాట, ఓకేనా? మోర్ ఎంప్లాయ్మెంట్ ఈస్ బీయింగ్ జనరేటెడ్ నవ్ ఇన్ గిగ్ ఎకానమీ. గిగ్ ఎకానమీ అంటే ఏంటి? అండ్ ద ఇన్ఫార్మల్ సెక్టర్. గిగ్ ఎకానమీ అంటే మీనింగ్ ఏంటి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ ఆర్ స్మాల్, మీకు అర్థం కావాల్సింది స్మాల్ ఇండస్ట్రీస్ ఆర్ స్మాల్ కంపెనీస్, ఓకే? ఏవైతే జనరేట్ అవుతాయి, ఏవైతే యాక్చువల్గా స్టార్ట్ అవుతాయి అండ్ స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే అవి ఎండ్ కూడా అయిపోతుంటాయి, ఓకేనా? ఆ కొద్ది రోజుల్లో ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాయి. ఇలాంటి స్మాల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఏవైతే ఇన్ఫార్మల్ సెక్టార్స్ అని అంటాం. ఇన్ఫార్మల్ సెక్టార్స్ అంటే ఆన్ అండ్ ఆఫ్ నడుస్తూ ఉంటాయి. ఎలా నడుస్తుంటాయి? ఆన్ అండ్ ఆఫ్, కంటిన్యూస్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేవు, అప్పుడప్పుడు వర్క్ ఉన్నప్పుడు మాత్రం ఇస్తుంటారు. సో ఈ గిగ్ ఎకానమీస్ అనేవి కూడా ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తున్నాయి. మోర్ ఎంప్లాయ్మెంట్ ఈస్ జనరేటెడ్ నవ్ ఇన్ ద గిగ్ ఎకానమీ అండ్ ద ఇన్ఫార్మల్ సెక్టర్, రైట్? ఈవెన్ ఇన్, చదువుకుంటూ వెళ్దాం, హైలైట్ చేస్తూ చూడండి. ఈవెన్ ఇన్ లార్జ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ జాబ్స్ ఆర్ ఆన్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్. పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా ఈ రోజుల్లో జాబ్స్ అనేవి ఎలా ఉన్నాయంటే లాంగ్ టర్మ్గా లేవు, షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ బేస్డే ఉన్నాయి, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్సే ఉన్నాయన్నమాట. పర్మనెంట్ సెటిల్మెంట్స్ కనిపించట్లేదు. ఎంప్లాయ్మెంట్ కోసం వెతికే వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు, నెగటివ్ ఇష్యూ, రైట్? దీస్ ట్రెండ్స్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఆర్ అ స్పెషల్ ఛాలెంజ్ ఫర్ ఇండియా. ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ వర్క్ ఒకవేళ కంపెనీస్ కనుక ఇస్తూ ఉంటే అది కొంచెం ఛాలెంజ్లా మారుతుంది ఇండియాకి, ఓకే? విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ యూత్.
ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రిలేటివ్ ప్రొనౌన్ విచ్ ఈస్ యూస్డ్, విచ్ యూస్ చేసింది ఎవరి కోసము అంటే ఇండియా కోసం. ఇక్కడ మీరు వాట్ వాడితే రాంగ్ అయిపోద్ది. ఇండియా వాట్ హ్యాస్ అనకూడదు, విచ్ హ్యాస్. ఏ కంట్రీ అయితే అన్నప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇండియా ఈజ్ అ సింగులర్ టర్మ్, దట్స్ వై ఇట్ ఈస్ ఫాలోడ్ బై అ సింగులర్ వర్బ్. సో హ్యాస్ ఈస్ యూస్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియా. అబ్జర్వ్ చేయండి, ఇది మనం స్టడీ చేసేదే. రిలేటివ్ ప్రొనౌన్ కేస్ని ఎలా యూస్ చేస్తాం. ఇట్స్ అ ప్రాక్టికల్ అప్లికేషన్ దట్స్ విజిబుల్ ఓవర్ దేర్, రైట్? యూ కెన్ సీ ఇట్ రైట్ ఆన్ యువర్ స్క్రీన్. విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్, విచ్ హ్యాస్ ద లార్జెస్ట్ అన్నప్పుడు ఇది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది, ద ప్లస్ ఎస్టీ. యూత్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఎక్కువ యూత్ ఉన్న కంట్రీ ఏది అంటే ఇండియా, ఓకేనా? రైట్. సో ఇలాంటి ట్రెండ్స్ అనేవి చాలా పెద్ద ఛాలెంజ్లో మారుతున్నాయి ఇండియాకి, ఓకే రైట్, అది చెప్తున్నారు అనమాట. దే ఆర్ ఫైండింగ్ ఫ్యూవర్ ఆపర్చునిటీస్, ఓకే. ఎప్పుడైతే కూడా మనము లెస్ అని చెప్పాలనుకుంటామో కౌంటబుల్ నౌన్స్తో మనం ఏం వాడతామంటే ఫ్యూవర్ వాడతాం. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది ఒక కౌంటబుల్ నౌన్. తక్కువ ఉన్నాయని చెప్పాలనుకుంటే మనం వాడేది ఫ్యూవర్ ఆపర్చునిటీస్. లెస్ ఆపర్చునిటీస్ అనకండి, సే ఫ్యూవర్ ఆపర్చునిటీస్. లెస్ ఫర్ అన్కౌంటబుల్, it is used mostly in that sense. Fewer is used for countable sense. Opportunities countable kabatti. Fewer opportunities for dignified work with adequate income and social security, even though the Indian economy is among the fastest growing in the world. వరల్డ్లో ఉన్న అన్ని ఎకానమీస్ని తీసుకున్నాం కాబట్టి మోర్ దాన్ 2 ఎక్కువ ఎకానమీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం బిట్వీన్ కాదు, ఏం వాడుతున్నాం, అమాంగ్, దాన్ని హైలైట్ చేసాం అనమాట, ఓకేనా? సో ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే దొరకట్లేదు ఇండియన్స్కి డిగ్నిఫైడ్ వర్క్ చేయడానికి. దేనికోసం? డిగ్నిఫైడ్ వర్క్ చేయడానికి, ఓకే. ఇన్కమ్ కూడా అడిక్వేట్గా దొరకట్లేదు అండ్ సోషల్ సెక్యూరిటీ ఎక్కువగా లేదు. ఇండియన్ ఎకానమీ ఈజ్ అమాంగ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్, అయినా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి చెప్తాం, ఓకే. మోర్ ఓవర్, లాస్ట్లోనే చిన్న లైన్స్ చూడండి. మోర్ ఓవర్ ఇండియా విచ్ ర్యాంక్స్ 132 అవుట్ ఆఫ్ 191 కంట్రీస్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ నీడ్స్ టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ కేర్ గివింగ్ సర్వీసెస్. ఎక్కువగా ఇండియా అనేది కేర్ గివింగ్ సర్వీసెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది. సాడ్లీ కేర్ గివింగ్ వర్క్ ఈజ్ నాట్ వాల్యూడ్ ఇన్ ద మనీ ఎకానమీ. కేర్ గివింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఓకేనా? అది కాకపోతే జీడిపిలో కౌంట్ కాదు, విమెన్ చేసే వర్క్ లాగానే, ఓకేనా? మనం చేసే ఏదైనా చారిటబుల్ వర్కే కావచ్చు, రైట్, విమెన్ చేసే వర్కే కావచ్చు, ఇవన్నీ జీడిపిలో కౌంట్ కావు సాడ్లీ. బట్ కేర్ గివింగ్ వర్క్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, రైట్? ఇట్ ఈస్ నాట్ వాల్యూడ్ ఇన్ ద ఎకానమీ, మనీ ఎకానమీ. The millions of women providing domestic services and millions more who are providing care in communities as ASHA workers, accredited social health activist. తెలుసు కదా ఆశా వర్కర్స్ మీకు, అండ్ అంగన్వాడీ వర్కర్స్ ఆల్సో ఇన్ ప్రైమరీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ వెరీ పూర్లీ పెయిడ్. అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ కూడా కేర్ గివింగ్ సెక్టార్లో ఉన్నారు, రైట్? వీళ్ళందరూ దీంట్లో ఉన్నారు కేర్ గివింగ్ సెక్టార్లో. ఎవరు? ఆశా వర్కర్స్ కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు. అన్ఫార్చునేట్లీ వీళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టి కేర్తో సొసైటీని చూసుకుంటున్నప్పటికి కూడా దే ఆర్ వెరీ వెరీ పూర్లీ పెయిడ్, ఓకేనా? వాళ్ళకి పేమెంట్ చాలా తక్కువ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్లో అంత బెనిఫిట్స్ ఎక్కువ ఉండవు. ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ కాల్డ్ అపాన్ ద G20 టు సపోర్ట్ హ్యూమన్ సెంట్రిక్ డెవలప్మెంట్ గోయింగ్ బియాండ్ జీడిపి. సో ఇక్కడ కాల్డ్ అపాన్ అంటే మీనింగ్ ఏంటి ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, అందుకే దీన్ని హైలైట్ చేసాం అనమాట, రైట్? ఫ్రేజల్ వర్బ్స్ మీరు నేర్చుకుంటూ ఉంటారు ఎగ్జామినేషన్స్ కోసం, రైట్? సో దిస్ ఈస్ ది ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్. అబ్జర్వ్ చేయండి, ఫ్రేజల్ వర్బ్స్ ఆఫ్ కాల్కి సంబంధించిన కాల్ అపాన్ అంటే మీనింగ్ ఏంటి అనేది చూడండి. టు ఆస్క్ ఫార్మలీ, టు ఆస్క్ సమ్వన్, ఓకే, టు ఆస్క్ సమ్వన్ ఫార్మలీ, ఎవరినైనా కూడా ఫార్మల్గా అడగడం మనం టు డూ సంథింగ్. ఫార్మల్గా అంటే మీనింగ్ ఏంటి అంటే టు ఆస్క్ సమ్వన్ అఫీషియల్గా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పడానికి మనం అనేది ఏంటి అంటే కాల్ అపాన్, ఓకేనా? అఫీషియల్గా ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫార్మల్గా ఎవరైనా అడగడం, ఓకే? సో చూడండి, ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడంటే కాల్డ్ అపాన్ ద G20 సమ్మిట్లో ఉన్న అన్ని కంట్రీస్ని ఏం చేశారంటే హీ కాల్డ్ అపాన్ దెమ్, అంటే వాళ్ళందరినీ అడిగారు అఫీషియల్గా ఏం చేయమని, టు సపోర్ట్ హ్యూమన్ సెంట్రిక్ డెవలప్మెంట్ అవసరం, బట్ ఇట్ షుడ్ బి హ్యూమన్ సెంట్రిక్. మనీ గోల్లో పడిపోయి హ్యూమానిటీని మర్చిపోకండి. వెల్బీయింగ్ ఆఫ్ హ్యూమన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఓకేనా? హ్యూమన్ సెంట్రిక్ డెవలప్మెంట్ చాలా అవసరం. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్, రైట్? గోయింగ్ బియాండ్ జీడిపి కంటే ఎక్కువ ఇంపార్టెంట్ హ్యూమన్ సెంట్రిక్ డెవలప్మెంట్కి ఇవ్వండి అని చెప్పారనమాట, ఓకేనా? సో కాల్ అపాన్ అంటే టు ఆస్క్ సమ్వన్ ఫార్మలీ టు డూ సంథింగ్. ఎగ్జామినేషన్లో ఎన్నోసార్లు వచ్చిన క్వశ్చన్ అనమాట. సో నోట్ దిస్ నౌ, రైట్? ప్రాక్టికల్ అప్లికేషన్. ద విజన్ ఆఫ్ గ్లోబలైజేషన్ సో ఫార్ హ్యాస్ బీన్ వన్ ఎర్త్, వన్ ఎకానమీ, వన్ ఫ్యూచర్. తెలుసు కదా ఈసారి G20 యొక్క విజన్ ఏంటి? విజన్ క్వశ్చన్స్ వస్తాయి కదా మీకు ఎగ్జామినేషన్లో. విజన్ ఏంటి అంటే వసుదైవ కుటుంబకం వినే ఉంటారు. వసుదైవ కుటుంబకం అంటే మీనింగ్ ఏంటి అంటే మీరు ఇక్కడ నీట్గా అర్థం చేసుకోవచ్చు. వసుదైవ కుటుంబకం అంటే మీనింగ్ ఏంటి అంటే వన్ ఎర్త్,
వన్ ఎకానమీ వన్ ఫ్యూచర్. మనం ఒకటే భూభాగం, ఒకటి ఎకానమీ అండ్ ఒకటే ఫ్యూచర్ అందరికీ కూడా. ఈ విధంగా అందరం కలిసికట్టుగా ఆలోచిస్తే, అందరం కుటుంబంలో ఆలోచిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఒక విజన్ని పెట్టుకోవడం అనమాట. వసుదైవ కుటుంబకం విజన్ ఎట్ ద G20. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీనింగ్ వన్ ఫ్యామిలీ, మనందరం ఒకటే ఫ్యామిలీ, వన్ ఎర్త్ అండ్ వన్ ఫ్యూచర్, అందరికీ ఒకటే ఫ్యూచర్ విజన్. జీడిపి ఈజ్ అ మానిటరీ మెజర్ ఆఫ్ ఓన్లీ ద ఎకనామిక్ కాంపనెంట్ ఆఫ్ అ సొసైటీ. ఎకానమిక్ కాంపనెంట్ని క్యాలిక్యులేట్ చేయడమే జీడిపి అవుతుంది, అవునా కదా, రైట్. హ్యూమన్ కాంపనెంట్ ఉంటుంది దాంట్లో, రైట్. జీడిపి డస్ నాట్ వాల్యూ కేర్ గివింగ్ వర్క్. ఒకవేళ నేను ఎక్కడ చదువుతాను మీకు అర్థం కాకపోతే చూడండి, ఓకే. ఇప్పుడు చూడండి, రైట్. జీడిపి డస్ నాట్ వాల్యూ కేర్ గివింగ్ వర్క్. మానిటరీ థింగ్స్ ఇన్వాల్వ్మెంట్ లేనిది కాబట్టి కేర్ గివింగ్ వర్క్ ఎక్కువ ఇంపార్టెన్స్ జీడిపిలో ఉండదు. దేర్ఫర్ టు పర్స్యూ ఇట్స్ అంబిషన్స్ టు బికమ్ అవుట్ $10 trillion జీడిపి economy, policy makers even in India want to pluck women out of their families and form informal work, from informal work and push them into more efficient industrial farm establishments to contribute to GDP, right. ఏం చెప్తున్నాడు సింపుల్గా, విమెన్ని ఇప్పుడు $10 trillion ఎకానమీ కావాలంటే విమెన్ని కూడా జీడిపిలో ఇంక్లూడ్ చేస్తే చాలా చాలా ఈజీ అయిపోతుందని చెప్తున్నాను అనమాట, ఓకేనా. ఇంట్లో ఉన్న హౌస్ హోల్డ్ వర్క్ చేసే విమెన్ అయినా, ఇన్ఫార్మల్ వర్క్స్లో ఇన్వాల్వ్ అయిన విమెన్ అయినా కూడా వాళ్ళని అక్కడి నుంచి తీసేసి మంచిగా ఎస్టాబ్లిష్డ్ ఉన్న కంపెనీస్లో, ప్రైవేట్ సెక్టర్ కంపెనీసే కావచ్చు, లేకపోతే వీటిలో అయినా కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న కంపెనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళని ఎన్రోల్ చేసేసి వాళ్ళకి గనక వర్క్ ఇస్తే వాళ్ళు కూడా జీడిపికి కాంట్రిబ్యూట్ చేయడం వల్ల $10 trillion జీడిపి అవ్వడం చాలా ఈజీ అవుతుంది విమెన్ ఈ ఇండియాకి అని చెప్పేసి. సో విమెన్ కాంట్రిబ్యూషన్ మనం నిజంగా జీడిపిలో ఇన్వాల్వ్ చేయడం అవసరం అని చెప్తున్నారు అనమాట, ఓకేనా. సో ఇండస్ట్రీస్ ఫార్మ్స్లో వాళ్ళకి జాబ్స్ చేయడం మంచిది. ఇండస్ట్రియల్ ఫార్మ్ ఎస్టాబ్లిష్మెంట్స్ టు కాంట్రిబ్యూట్ టు జీడిపి, ఎస్. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దాకా మనము హాఫ్ ఆఫ్ ద ఆర్టికల్ని అయితే స్టడీ చేయడం జరిగేసింది. ఒకసారి చూడండి, దీన్ని కంప్లీట్గా చదివితే కనుక వీడియో లెందీగా అయిపోతుంది, అందుకే మనం ఇక్కడ దాకా దీన్ని బైసెక్ట్ చేయడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ టు గో అహెడ్ కంప్లీట్ చదవాలనుకుంటే మీరు వీడియో పాస్ చేసి నీట్గా మొత్తం చదివేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నిజంగా రియాలిటీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదవడం అనేది ఎంతవరకు అవసరం, ఇంపార్టెంట్, ఈవెన్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో కూడా, రైట్. సో అందుకే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మనకి ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియోస్. మనం ఎక్కువ వేయడానికి ట్రై చేద్దాం, ఎక్కువ చేయడానికి మేము ట్రై చేస్తుంటాం, మా సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఇస్తాం. అండ్ మీ సైడ్ నుంచి మీరు కూడా న్యూస్ పేపర్ని ఆర్ కొన్ని బుక్స్ ఆర్ నావెల్స్ని చదువుతుండండి. ప్రాక్టికల్గా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మీరు కూడా ఎంతో ట్రై చేయాలి, ఇది మర్చిపోవద్దు, ఓకేనా. అండ్ ఇంకో విషయం, యాక్చువల్గా మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లలో క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ పని అయిపోతుంది. ఇక్కడ ఇడియమ్స్ మీనింగ్ నేర్చుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్. మనం ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా వచ్చిన 2 ఇడియమ్స్ క్వశ్చన్ అయితే రీసెంట్గా వేయడం జరిగింది, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తా ఫాస్ట్గా. ఒకవేళ ఇది ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి కనుక మీకు డౌట్ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేసేసి యూట్యూబ్లో మన ఛానల్ నేమ్ టైప్ చేసిన తర్వాత, ఓకే, అబ్జర్వ్ చేయండి, ఈ మన ఛానల్ నేమ్ టైప్ చేసిన తర్వాత ఇలా హోమ్ పేజ్ వచ్చిన తర్వాత ఆ హోమ్ పేజ్లో మీరు వెళ్ళిపోండి కమ్యూనిటీ ట్యాబ్లోకి. ఇక్కడ చూడండి హైలైట్ చేస్తున్నా, ఓకేనా. కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళిపోయిన వెంటనే, ఓకే, కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళిపోయిన వెంటనే మీకు క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ మనం వేసినవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి యూజువల్గా, ఓకేనా. క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉంటాయి, అప్డేట్స్ కూడా వస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వేసిన ఫస్ట్ క్వశ్చన్ బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్. ఈ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి? అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెల్టర్ స్కెల్టర్, ఈ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి? ఈ రెండింటిని మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం ఇప్పుడే. చలో, సొల్యూషన్ పార్ట్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు నీట్గా వినండి, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామినేషన్లో, ఇది కూడా రిపీటెడ్గా వచ్చిన ఇడియమ్స్. సో చూద్దాం, బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ డస్ ది ఎక్స్ప్రెషన్ బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ మీన్? బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు ట్రై టు డూ సంథింగ్ విచ్ కెన్ నాట్ బి డన్. ఏదైనా కూడా చేయడం ప్రాక్టికల్గా పాసిబుల్ కాదని తెలుసో స్టిల్ దాని వైపు మనం పని చేయడానికి ట్రై చేస్తుంటామో, దీనికోసం అయితే టైం స్పెండ్ చేస్తూ టైం వేస్ట్ చేస్తుంటామో పని చేయడానికి, దాన్ని అంటాం బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్. అంటే ప్రాక్టికల్గా ఇది చేయడం పాసిబుల్ కాదు, కానీ స్టిల్ అది చేస్తే బాగుంటుంది కానీ చేస్తూ ఉంటాం, టైం వేస్ట్ అనమాట. సో బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ అంటే గాల్లో మెడల్ కట్టడం అంటాం చూసారా తెలుగులో, అదే జాతీయం అనమాట. గాల్లో మెడల్ కట్టడం అనేది కరెక్ట్ కాదు, ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే పనులే చేయాలి. సో దాట్స్ వాట్ బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ మీన్. ఆన్సర్ రొమాంటిక్ డిజైన్సా, పర్ఫెక్ట్ ప్లాన్సా, ఐడియల్ ప్రాజెక్ట్సా, అ హోప్ ఆర్ డిజైర్ అన్లైక్లీ టు బి రియలైజ్డా. ఇదే కదా మన దగ్గర ఉన్న హోప్, ఇట్ ఈస్ అన్లైక్లీ టు బి రియలైజ్డ్. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ లేవు, ఓకేనా. అన్లైక్లీ ఉందన్నమాట, ఓకే, ఛాన్సెస్ ఎక్కువగా ఉండవు. సో ఆ హోప్ ఆర్ డిజైర్ అన్లైక్లీ టు బి రియలైజ్డ్. సో హౌ టు యూస్ దిస్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ రియల్ లైఫ్? ఓకే, రియల్ లైఫ్లో దీన్ని ఎలా యూస్ చేస్తాం అనేది కొంచెం ఫోకస్ చూడండి. ఐ టోల్డ్ హిమ్, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్. ఒకసారి చూడండి, ఐ టోల్డ్ హిమ్
హీ షుడ్ స్టాప్ బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ అండ్ ట్రైన్ ఫర్ అ రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్. గాల్లో మేడలు కట్టడం అతను ఆపేసి ఒక రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్ కోసం వెతకడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను తనకి చెప్పా. మీనింగ్ ఏంటి అంటే, ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ హీరో అవుదాం అనుకుంటున్నాడు. ఏమవుదాం అనుకుంటున్నాడు? హీరో అవుదాం అనుకుంటున్నాడు. నేను చెప్పాను ఏంటి అంటే, నువ్వు గాల్లో మెడల్ కట్టుకుంటున్నావు, ప్రాక్టికల్గా నీకు ఆ టాలెంట్ అనేది ఎక్కువగా లేదు అని నేను అనుకుంటే చెప్తా. ఓకే, యూఆర్ బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్, వర్క్ అప్ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ ప్రాక్టికలీ పాసిబుల్ చెప్పొచ్చు కదా. దిస్ ఈస్ హౌ దిస్ ఈడియం ఈస్ యూస్. ఐ హోప్ దిస్ ఇస్ అండర్స్టాండ్ రైట్. సో ఇంకొక ఈడియం ఉంది, హెల్టర్ స్కెల్టర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది ఒకవేళ ఎవరైనా ఆలోచిస్తే, ఇఫ్ యూ వాంటరింగ్ హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఈ ఈడియం కూడా ఎగ్జామినేషన్లో ఎక్కువగా వచ్చింది, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. హెల్టర్ స్కెల్టర్ అంటే ఏదైనా కూడా చాలా హరీలు చూడడం, డూయింగ్ సంథింగ్ ఇన్ అ హరీ, డూయింగ్ సంథింగ్ ఇన్ అ హరీ. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, హరీలో ఏదైనా పని చేయడం అని చెప్పేసి అర్థం చేసుకోండి. హెల్టర్ స్కెల్టర్ అనేది హరీలో చేయడం. హరీని చూపించే ఇంకొక వర్డ్ అవుతుంది హేస్టీ. ఓకేనా, సో ఏదైనా కూడా డిజార్డర్లో హేస్ట్లో చేస్తే కనుక, తొందరలో చేస్తే, అలాంటి వాటిని మనం అంటాం డూయింగ్ థింగ్స్ ఇన్ అ హెల్టర్ స్కెల్టర్ మేనర్. ఓకేనా, సో ఆన్సర్ ఏమవుతుంది అని దానిపైన ఫోకస్ చేసేసుకుంటే మనము ఇన్ డిజార్డర్లీ హేస్ట్ అనేది డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టచ్లో ఉండడం కాదు, దూరంగా వెళ్ళిపోవడం కాదు, ఆర్ తిరిగి రావడం కాదు. సో ఆన్సర్ అవుతుంది డిజార్డర్లీ హేస్ట్. ఎలా యూస్ చేస్తాం? ఏదైనా మనము హరీగా చేయడము, ఏదైనా హరీగా జరగడము, అండ్ అది చిందరవందరగా, డిజార్డర్గా అన్ని డైరెక్షన్స్ జరగడం. సో సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. చిందరవందరగా జరగడం అనే సెన్స్ కూడా మీరు హెల్టర్ స్కెల్టర్కి వాడచ్చు. ఎలా ఒకసారి చూద్దాం. పీపుల్ వర్ స్క్రీమింగ్, ఎగ్జాంపుల్ ఒకసారి చూసేయండి ఇప్పుడే. పీపుల్ వర్ స్క్రీమింగ్ అండ్ రన్నింగ్ హెల్టర్ స్కెల్టర్ డౌన్ ద స్టెప్స్ టు ఎస్కేప్ ద ఫ్లేమ్స్. ఓకే, మంటలు అంటుకున్నాయి. ఓకేనా, దాన్ని తప్పించుకోవడానికి బిల్డింగ్ నుంచి మనుషులు చాలా చిందరవందరగా అన్ని డైరెక్షన్స్లో కూడా పరిగెత్తున్నారు. ఓకేనా, దే ఆర్ రన్నింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఇన్ అ డిజార్డర్లీ మేనర్ అండ్ ఇన్ అ హరీ, చాలా ఫాస్ట్గా, తొందరలో ఆదరబాదరగా పరిగెత్తున్నారు అని చెప్పాలి అంటే రన్నింగ్ హెల్టర్ స్కెల్టర్. చూడండి, పీపుల్ వర్ స్క్రీమింగ్ అండ్ రన్నింగ్ హెల్టర్ స్కెల్టర్, ఇలా యూస్ చేస్తామన్నమాట. ఓకే, ప్రిపరేషన్ కూడా మీరు హెల్టర్ స్కెల్టర్ ఫామ్లో చేయకండి, ఆర్డర్లీ మేనర్లో చేయాలి, ప్లాన్డ్ మేనర్లో చేయాలి. ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ హెల్ప్ యూ అలాట్. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా ఒకవేళ మీరు వ్యూవర్ అయితే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి నాలెడ్జ్ని షేర్ చేయండి. వీడియోని షేర్ చేసేసేయండి. ఒకవేళ మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే, అందరికీ యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే షేర్ చేయండి. ఓకేనా, ఎవరైతే స్టూడెంట్స్ నా దగ్గర నుంచి ఇంగ్లీష్ కంప్లీట్ నేర్చుకోవాలనుకుంటున్నారో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్సి జీడీ కంప్లీట్ కోర్స్ ఉంది మన యాప్లో. ఏపీ కానిస్టేబుల్ సంబంధించిన కోర్స్ కూడా కంప్లీట్గా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది ఫాలో అయితే చాలు, ఇంగ్లీష్లో మీరు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా, ఐ హోప్ దిస్ సెషన్ హ్యాస్ హెల్ప్ యూ అలాట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకొక బ్యూటిఫుల్ సెషన్తో ఇలానే. ఓకేనా, టిల్ దెన్ టేక్ కేర్ ఎవరీవన్. థ్యాంక్ యూ, గుడ్ డే.